నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీసీ రిజర్వేషన్లపై కొనసాగుతున్న ఉత్కంఠ, రేపటికి వాయిదా పడిన హైకోర్టు విచారణ. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాడివేడి వాదనలు, రాజ్యాంగ విరుద్ధమన్న పిటిషనర్లు, స్టే ఇవ్వడం సరికాదన్న సర్కార్. యథాతథంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ, రేపు నోటీసులు జారీ. ఈ నెల 11 వరకు తొలి విడత నామినేషన్ల స్వీకరణ. ఏపీ కోనసీమ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం, 6 సజీవ దహనం, 2 పరిస్థితి విషమం. రసాయన శాస్త్రంలో 3కి నోబెల్ బహుమతి, మెటల్ ఆర్గానిక్ లో పరిశోధనలకు గాను పురస్కారం. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. తొలి రోజు సుదీర్ఘంగా జరిగిన వాదనల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తుందని పిటిషనర్లు వాదించారు. రాజకీయాలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు లభించిందని గుర్తు చేసిన ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి, శాసన వ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరని వాదించారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందన్న సింఘ్వి, ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దని తీర్పులు ఉన్నాయని వాదించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9ని సవాల్ చేస్తూ మాధవరెడ్డి అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేయగా, బీసీల రిజర్వేషన్లకు అనుకూలంగా, వ్యతిరేకంగా పలు ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. బీసీ సంఘం నేతలు ఆర్ కృష్ణయ్య, వీహెచ్తో పాటు పలువురు బీసీ నేతలు ఈ ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటన్నిటిపై ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం విచారించింది. విచారణ సందర్భంగా పిటిషనర్ల తరపు న్యాయవాదులతో పాటు ప్రభుత్వం తరపు న్యాయవాదులు బలమైన వాదనలు వినిపించారు. తొలుత వాదనలు వినిపించిన పిటిషనర్ల తరపు న్యాయవాదులు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం రిజర్వేషన్లు అమలు చేస్తుందని వాదించారు. రిజర్వేషన్లు 50% మించొద్దని రాజ్యాంగం చెబుతోందన్న పిటిషన్ల తరపు న్యాయవాదులు, తెలంగాణ ప్రభుత్వం బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లతో మొత్తం కోటా 67% చేరిందని వాదించారు. బీసీల కుల గణనకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ నివేదిక సైతం పారదర్శకంగా లేదని పేర్కొన్నారు. మహారాష్ట్రలో రిజర్వేషన్లు 50% దాటితే సుప్రీంకోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారం ప్రభుత్వానికి ఉన్నా 50% మించరాదని గుర్తు చేశారు. విద్యా, ఉద్యోగాల్లో 50% దాటినా పొలిటికల్ రిజర్వేషన్ పెంచరాదని పిటిషనర్ల న్యాయవాది వాదించారు. బీసీ కులగణన ఆధారంగా 42% రిజర్వేషన్లు అంటున్న ప్రభుత్వం బీసీ డెడికేషన్ కమిషన్ రిపోర్టును బహిర్గతం చేయలేదని పేర్కొన్నారు. 42% రిజర్వేషన్లపై శాస్త్రీయ ఆధారాలు చూపలేదన్నారు. 2011 జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు వర్తింపజేసిన సర్కార్ ఎస్సీ, ఎస్టీల జనాభా పెరిగిందా, తగ్గిందా అనే లెక్కల్ని పరిగణలోకి తీసుకోకుండా బీసీ రిజర్వేషన్లను ఎలా ఖరారు చేస్తారంటూ వాదించారు. 2018లో 34% బీసీ రిజర్వేషన్లను ఇదే కోర్టు కొట్టివేసిందని గుర్తు చేశారు. రాజ్యాంగబద్దంగా ఎన్నికల నిర్వహణకు తాము వ్యతిరేకం కాదన్న పిటిషనర్ల న్యాయవాది, రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. జీవో నెంబర్ 9 ద్వారా పంచాయతీరాజ్ చట్ట సవరణ జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొనటం లోపభూయిష్టమన్న పిటిషనర్ల న్యాయవాది, జీవో 9లో పంచాయతీరాజ్ చట్ట ప్రస్తావనే లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్న ఆయన, ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకోవటం సరికాదని అన్నారు. ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే రాష్ట్ర ఎన్నికల సంఘం అభ్యంతరం చెప్పొచ్చు, కానీ ఏకంగా జీవో ఆధారంగా షెడ్యూల్ సైతం విడుదల చేశారని వాదించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి, రాజకీయాలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు లభించిందని గుర్తు చేశారు. శాసన వ్యవస్థ చేసిన చట్టాన్ని ఎవరూ ప్రశ్నించలేరని, ఏ సవరణ చేసినా, చట్టం చేసినా శాసన వ్యవస్థదే నిర్ణయమని వాదించారు. ప్రజల సంక్షేమం కోసం నిర్ణయాలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్న సింఘ్వి,
బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లను 50% కంటే ఎక్కువ పెంచొచ్చని కోర్టు దృష్టికి తెచ్చారు. జీవో నెంబర్ 9పై స్టే ఇవ్వాలని కోరటం సరికాదన్న సింఘ్వి సమగ్ర గణన ద్వారా కులాల లెక్కలు లభించాకే ప్రభుత్వం రిజర్వేషన్లపై ముందుకు వచ్చిందని వాదించారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే ఆధారంగా బీసీ డెడికేషన్ కమిషన్ అందించిన నివేదిక ఆధారంగానే బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు కల్పించిందని కోర్టు దృష్టికి తెచ్చారు. బీసీ బిల్లు గవర్నర్ వద్ద 6 నెలలుగా పెండింగ్లో ఉందన్న సింఘ్వి రాజ్యాంగంలోని ఆర్టికల్ 200ను దుర్వినియోగం చేస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. గవర్నర్లు బిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న సింఘ్వి శాసన వ్యవస్థ చేసిన చట్టాలను త్రిశంకు స్వర్గంలో ఉంచుతున్నారని పేర్కొన్నారు. స్టే లేదు. ఈ వేసిన 5 పిటిషన్ల కూడా అసలు ఒక్కరి ఫండమెంటల్ రైట్ కూడా వయలేషన్ లేదు. ఆ 50% సీలింగ్ను మించి వీళ్ళు తీసిండ్రు కాబట్టి ఇది చెల్లదు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. మేమేమంటున్నామనంటే ట్రిపుల్ టెస్ట్కు సంబంధించిన విషయాల లోపల కూడా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేసి ఉంది. ఆల్రెడీ ఎంపిరికల్ డాటా మీదనే 42% రిజర్వేషన్ ఉంది. కాబట్టి ఈ జీవో సస్టైనబుల్ అవుతుంది అని చెప్పేసి మేము సమర్థవంతంగా మా వాదనలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. యాక్చువల్గా నోటిఫికేషన్ ఇష్యూ అయిందని చెప్పేసి ఆల్రెడీ గవర్నమెంట్ కోర్టుకు చెప్పింది. ఈ రోజు స్టే కొరకు వాళ్ళు ప్రయత్నం చేసిండ్రు. గౌరవ ప్రధాన న్యాయమూర్తి గారి ఆధ్వర్యంలో డివిజన్ బెంచ్ స్టే ఇవ్వలేదు. ఎన్నికలు రేపటి నుంచి నామినేషన్స్ ఇంకా ఏ స్టే లేదు. ట్రిపుల్ టెస్ట్ అనేది ఉండాలి, ఒక డెడికేషన్ కమిషన్ ఉండాలి, ఎంపారికల్ డేటా ఉండాలి, అది నోటిఫై కావాలి. దేర్ ఆఫ్టర్ దాన్ని అనాలిసిస్ చేసి రిజర్వ్ చేయాలి. సబ్జెక్ట్ టు 50% సీలింగ్. స్టాట్యుటరీ అథారిటీ లేకుండా ఎగ్జిక్యూటివ్ కెన్ ప్రొసీడ్ విత్ పాసింగ్ ది జీవోలు అని చెప్పి వారు అడ్వాన్స్ చేశారు. ఆ బిల్లు గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉన్నా సరే స్టేట్కు ఎంపవర్ ఉంది, స్టేట్ కెన్ గో ఫర్ ది ఎలక్షన్స్. బట్ దట్ ఈస్ నాట్ ది లా. లా ఏం చెప్తుంది? స్టాట్యూ ఉండాలి. పూర్తి వాదనలు విన్న తర్వాతే జీవో నెంబర్ 9పై నిర్ణయం తీసుకోవాలని సింఘ్వి కోరారు. ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైందన్న సింఘ్వి ఎన్నికల ప్రక్రియలో కోర్టులు జోక్యం చేసుకోవద్దని తీర్పులు ఉన్నాయని వాదించారు. ఇరువైపులా వాదనలు విన్న సీజే ధర్మాసనం విచారణను రేపు మధ్యాహ్నానికి వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో జరిగిన వాదనలు, విచారణకు సంబంధించిన వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 9ని సవాల్ చేస్తూ, అంతేకాకుండా జీవో 41 రెండింటిని సవాల్ చేస్తూ హైకోర్టులో మాధవరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై మాధవరెడ్డి తరపు న్యాయవాది వివేక్ రెడ్డితో పాటు మయూరెడ్డి వాదన వినిపించారు. ప్రధానంగా ఈ ప్రభుత్వం జీవో ద్వారా 42% రిజర్వేషన్ తీసుకొచ్చింది. 42% రిజర్వేషన్తో మొత్తం రిజర్వేషన్లు అన్నీ కలిపి 67%కు చేరుతున్నాయి. అంటే బీసీలకు 42%, ఇదివరకే ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%, మొత్తం కలిపి 67%కు చేరుతున్నాయి. ఇది రాజ్యాంగానికి విరుద్ధం అని చెప్పి కూడా పిటిషన్ తరపు న్యాయవాది వాదన వినిపించారు. ఎందుకంటే మొత్తం రిజర్వేషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో 50% దాటొద్దని చెప్పి కూడా చట్టం చెప్తుంది. ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వము ప్రస్తుతం తీసుకొచ్చిన జీవో వల్ల బీసీలకే 42% ఇస్తున్నారు. ఇది మొత్తం రిజర్వేషన్లు అంతా కూడా 67%కు చేరుతున్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అంతేకాకుండా డెడికేషన్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేసింది ప్రభుత్వం బీసీ కులగణన కోసము. దీని ఆధారంగా బీసీ కులగణనను డెడికేషన్ కమిషన్ నిర్వహించింది. కానీ కులగణనను దానికి సంబంధించిన నివేదికను బహిర్గతం చేయలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అయితే ఎస్సీ ఎస్టీలకు మాత్రం రిజర్వేషన్లు 2011 ఆధారంగా చూపిస్తారు. ఎందుకంటే ప్రధానంగా 50% రిజర్వేషన్ మించొద్దు నిబంధనల ప్రకారం. కానీ ప్రభుత్వం మాత్రం జీవో నెంబర్ 9 ఆధారంగా 42% రిజర్వేషన్ బీసీలకే కేటాయించారు. అంతేకాకుండా అప్పటికే ఎస్సీ ఎస్టీలకు 20% ఉంది. కానీ 2024 జనాభా ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ 20%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 10%. ఈ రిజర్వేషన్ మాత్రం 2011 జనాభా లెక్కల ప్రకారమే ఇదంతా అశాస్త్రీయంగా ఉందని చెప్పి కూడా, అసంబద్ధంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ తరపు న్యాయవాది
కోర్టులో వాదించారు. అయితే ఎస్సీ ఎస్టీ జనాభాను పరిగణలోకి తీసుకోకుండానే బీసీ రిజర్వేషన్ ఎలా నిర్ధారిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ తరపున న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే 2018లోనూ 34% రిజర్వేషన్ తీసుకొచ్చారు. 34% రిజర్వేషన్ను ప్రభుత్వం ఇదే హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా పిటిషన్ తరపున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే 2018లో 34% రిజర్వేషన్ చేస్తే ఇదే హైకోర్టు కొట్టివేసిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ తరపున న్యాయవాది కోర్టుకు తీసుకెళ్లారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే తమకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తే ఎలా అని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ అదంతా కూడా లోపభూయిష్టంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ తరపు న్యాయవాదులు వాదించారు. ఎందుకంటే రాష్ట్ర ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించాలి, ప్రభుత్వం చెప్పిన విధంగా కాకుండా వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించాలని చెప్పి ఒకవేళ అభ్యంతరాలుంటే వాటిని పరిగణలోకి తీసుకోవాలని చెప్పి కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం వీటిని పరిగణలోకి తీసుకోకుండా ప్రభుత్వం జీవో ద్వారా 42% రిజర్వేషన్ ప్రకటిస్తే ఆ ప్రకారమే వీళ్ళు కూడా ఎన్నికల షెడ్యూల్ జారీ చేశారు. కేవలం పోస్ట్ మ్యాన్లా వ్యవహరించారు రాష్ట్ర ఎన్నికల సంఘం అని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ తరపున న్యాయవాది వాదించారు. అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం జీవో నెంబర్ 9 ద్వారా పంచాయతీరాజ్ చట్ట సవరణ జరిగింది అని ఎస్సీసీ పేర్కొంది. ఆ మేరకే దాని ద్వారానే మేము జీవో ద్వారానే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసినట్టు కూడా ఎన్నికల సంఘం తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఇక్కడ జీవో నెంబర్ 9లో పంచాయతీరాజ్ చట్ట సవరణ ప్రస్తావన లేదని చెప్పి కూడా సందర్భంగా పిటిషన్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని చెప్పి కూడా సందర్భంగా పిటిషన్ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ వాదనలు వినిపించారు. బీసీ రిజర్వేషన్లు అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. రాజకీయాలకు అతీతంగా కూడా రిజర్వేషన్లకు మద్దతు కల్పించింది. ప్రభుత్వం బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇదే హైకోర్టు సూచించిన ఆధారంగానే ప్రభుత్వం బీసీ డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసింది. బీసీ డెడికేషన్ కమిషన్ క్షేత్రస్థాయిలో సర్వే చేసి అన్ని గ్రామాలను పర్యటించి బీసీ కులగణన నిర్వహించింది. మొత్తం 56% బీసీ జనాభా ఉన్నట్టు కూడా తేల్చింది. కనీసం 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా బీసీ డెడికేషన్ కమిషన్ సూచించింది. ఆ మేరకే ప్రభుత్వము అంటే ఎక్కడెక్కడ బీసీ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కూడా బీసీ డెడికేషన్ కమిషన్ సూచించింది. ఆ మేరకే మంత్రిమండలి ఆమోదించి ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానం కోసం ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో అన్ని పార్టీలు కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేశాయి బీసీ రిజర్వేషన్లు 42% ఇవ్వడానికి. ఆ మేరకు గవర్నర్కు పంపామని చెప్పి కూడా ఈ సందర్భంగా అభిషేక్ మను సింఘ్వి హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్రజల మేలు కోసమే ప్రభుత్వం ఏం చేసినా ప్రజల మేలు కోసమే చేస్తుంది, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తుంది. ఈ బీసీ రిజర్వేషన్ కూడా ప్రజల సంక్షేమం కోసమే జీవో తీసుకొచ్చిందని చెప్పి కూడా సందర్భంగా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కానీ ప్రజల మేలు కోసం చేసే పనులన్నీ కూడా కొన్నిసార్లు చేయలేకపోతున్నామని చెప్పి ఈ సందర్భంగా గవర్నర్ల వ్యవస్థ వాళ్ళు ఈ పనులు చేయలేకపోతున్నామని చెప్పి కూడా అభిషేక్ కోర్టుల వాదన వినిపించారు. గవర్నర్ల వ్యవస్థ వల్ల కొన్ని చట్టాన్ని ఉపయోగించుకొని ఆర్టికల్ 200 ప్రకారం వాళ్ళు చాలా ఆలస్యం చేస్తున్నారు, దీనివల్ల ఇబ్బంది అవుతుందని చెప్పి సందర్భంగా అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. తమిళనాడులో గవర్నర్ వద్ద 5 సంవత్సరాలకు పైగా దసరాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పి సందర్భంగా అభిషేక్ కోర్టుకు తెలిపారు. ఇక్కడ కూడా అదే జరిగింది. అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్కి పంపాము, గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ప్రస్తుతం ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ జీవో తీసుకొచ్చాము. ఈ జీవో ద్వారా 42% రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకే ఈ జీవో తీసుకొచ్చాము అని చెప్పి కూడా అభిషేక్ మను సింఘ్వి హైకోర్టుకు తెలిపారు. అయితే ఈ వాదనల సందర్భంగా హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. అయితే ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్ జారీ చేశారు. ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత 3 నెలల పాటు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉందని చెప్పి అంటున్నారు కదా, ఆ మేరకు దాన్ని నోటిఫై చేసి చట్టం ఏమైనా తీసుకొచ్చారని చెప్పి కూడా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అంతేకాకుండా ట్రిపుల్ టెస్ట్ అనే విధానము సంబంధించి ప్రధానంగా ఈ జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల తరపున న్యాయవాదులు ప్రధానంగా వాదనలోకి తీసుకొస్తున్నారు. ట్రిపుల్ టెస్ట్ను ఫాలో అయ్యారని చెప్పి కూడా ఇంకోటి హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా బీసీ రిజర్వేషన్లు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొచ్చారు, కానీ గ్రామాల్లో బట్టి కూడా రిజర్వేషన్లు ఉంటాయి కదా, కొన్ని గ్రామాల్లో ఒక్కొక్క విధంగా జనాభా ఉంటుంది, ఇంకొక గ్రామాల్లో ఇంకో విధంగా జనాభా ఉంటుంది. మీరు రాష్ట్రాన్ని యూనిట్గా తీసుకొచ్చారు కదా అని చెప్పి ఇంకో ప్రశ్న విషయం. అంతేకాకుండా బీసీ డెడికేషన్ కమిషన్
బహిర్గతం చేశారా, మొత్తం నివేదికను అంతా బహిర్గతం చేశారా, ఏమైనా అభ్యంతరాలు స్వీకరించారన్న దానికి సంబంధించి కూడా హైకోర్టు ఈ విధంగా 4 ప్రశ్నలు వేసింది. అయితే దానికి సంబంధించి బీసీ డెడికేషన్ కమిషన్ సూచించిన విధంగానే ముందుకు వెళ్ళాం. బీసీ డెడికేషన్ కమిషన్ కేబినెట్ ఆమోదించింది. ఆ తర్వాత రిజర్వేషన్లు ఏ విధంగా చేయాలని చెప్పి తిరిగి మంత్రిమండలి బీసీ డెడికేషన్ కమిషన్కు కోరింది. ఆ తర్వాత బీసీ డెడికేషన్ కమిషన్ జనాభా ఆధారంగా ఎక్కడెక్కడ రిజర్వేషన్లు కనిపించాలనే అంశాన్ని కూడా బీసీ డెడికేషన్ కమిషన్ సూచించింది. ఆ మేరకు మంత్రిమండలి ఆమోదించి అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత గవర్నర్కి పంపించాము. ఆ తర్వాత 285A చట్టాన్ని సవరిస్తూ బీసీ రిజర్వేషన్లను మొత్తం రిజర్వేషన్లు పెంచుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కనిపిస్తూ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అభిషేక్ మను సింఘ్వి కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈ జీవోపై స్టే విధించాలని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఇదంతా బేస్లెస్, అసలు దీన్ని పరిగణలోకి తీసుకోవద్దు, ఈ సందర్భంలో స్టే ఇవ్వడం సరైంది కాదని చెప్పి కూడా అభిషేక్ మను సింఘ్వి కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇప్పటికే సెప్టెంబర్ 29వ తేదీనే ఎన్నికల షెడ్యూల్, స్థానిక సంస్థలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కోర్టులు జోక్యం చేసుకోవద్దు, ఈ మేరకు కొన్ని తీర్పులు కూడా ఉన్నాయని చెప్పి కూడా అభిషేక్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఎందుకంటే ఎన్నికల ప్రక్రియ ఆలస్యం అవుతుంది కాబట్టి ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన తర్వాత ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని చెప్పి కూడా అభిషేక్ మను సింఘ్వి ఈ సందర్భంగా కోర్టును కోరారు. అయితే ఇరువైపులా వాదనలు విన్న సీజే ధర్మాసనం తదుపరి విచారణ రేపు వింటామని చెప్పి కూడా సీజే ధర్మాసనం చెప్పింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు రేపటి వరకు ఎలాంటి తదుపరి చర్యలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి కూడా, లేదంటే ఏజీ ఈ మేరకు హామీ ఇవ్వాలని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది, రేపు నోటిఫికేషన్ విడుదల చేస్తారు, నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది కాబట్టి దానిపై స్టే ఇవ్వాలని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాదులు కోరారు. కానీ హైకోర్టు మాత్రం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి అంగీకరించలేదు. అయితే అడ్వకేట్ జనరల్ కూడా రేపు తదుపరి వాదనలు వినిపిస్తామని చెప్పి కూడా చెప్పారు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం తరపున వాదన వినిపిస్తామని చెప్పి అభిషేక్ మను సింఘ్వి చెప్పారు కాబట్టి అడ్వకేట్ జనరల్ కూడా అదే విషయాన్ని చెప్పారు. రేపు వాదన వినిపిస్తామని చెప్పారు. రేపు మధ్యాహ్నం భోజన విరామం తర్వాత, అంటే దాదాపు 2 గంటల 15 నిమిషాల తర్వాత దీనిపై తదుపరి వాదనలు కొనసాగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించడంతో పాటు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్లు చాలామంది ఉన్నారు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లను 42% పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లతో పాటు జీవోను సమర్థిస్తూ బీసీ రిజర్వేషన్లు కొనసాగించాలని చెప్తూ చాలా ఇంప్లీడ్ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఇప్పటికే పిటిషన్ సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై దాదాపు వాదనలు ముగిశాయి. ప్రభుత్వం తరపున కూడా అభిషేక్ మను సింఘ్వి తన వాదనలు పూర్తి చేశారు. అయితే అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించడంతో పాటు ఇంప్లీడ్ పిటిషన్ల తరపున న్యాయవాదులు కూడా వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. ఈ వాదనలన్నింటిని విన్న తర్వాత సీజే ధర్మాసనం తన నిర్ణయాలు వెలువరించే అవకాశం ఉంటుంది. రేపు మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల తర్వాత ఈ పిటిషన్లపై వాదన కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే రేపు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి పిటిషన్ తరపు న్యాయవాదులు కోరినప్పటికీ కోర్టు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదు, మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేదు. రేపు మధ్యాహ్నం తర్వాత తదుపరి విచారణ కొనసాగనుంది. ధన్యవాదాలు శ్రీకాంత్. బీసీ రిజర్వేషన్లపై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసిన వేళ స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్పై ఉత్కంఠ నెలకొంది. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ యథాతథంగానే వస్తుందని తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. సుజాత, హైకోర్టు నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎన్నికల కమిషన్ సంఘానికి కానీ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు లేకపోవడంతో రేపు యథాతథంగా దీనికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్లతో, అంటే రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరించాల్సిన కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించి దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేశారు. కలెక్టర్లు కూడా పూర్తి సన్నద్ధంగా ఉన్నట్టు తెలిపారు. రేపు జిల్లాలో ఉన్నటువంటి మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ రేపు ప్రారంభం కానుంది. రేపు జిల్లాల్లో రిటర్నింగ్ అధికారులు వాటికి సంబంధించిన ఎలక్షన్ నోటీసులను జారీ చేయనున్నారు. ఉదయం 10:30 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడతలో మొత్తం 5 విడతల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. మొదటి 2 విడతల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉండబోతున్నాయి. మొదటి విడతలో 292 జెడ్పీటీసీ స్థానాలు, అదేవిధంగా 2963 ఎంపీటీసీ స్థానాల్లో దీనికి సంబంధించిన ప్రక్రియ రేపు ప్రారంభం కాబోతుంది.
రేపు ఉదయం 10:30 గంటలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ఎన్నికల నోటీసులు ఇవ్వడంగానే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రేపటి నుంచి 3 రోజుల పాటు అంటే ఈ నెల 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన ప్రక్రియ అంటే వాడు నామినేషన్ల పరిశీలన, అదేవిధంగా ఎవరైనా ఉపసంహరించుకోవాలనుకుంటే గడువు అదంతా కూడా ఈ 15వ తేదీ వరకు ముగుస్తుంది. 15వ తేదీన అప్పుడు జాబితా అంటే ఎవరెవరైతే పోటీలో ఉన్నారో వారి జాబితా ప్రకటించి ఈ నెల 23వ తేదీన మొదటి విడత పోలింగ్ నిర్వహించేందుకు ఇప్పటికే ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను ప్రకటించింది. అది యథాతథంగా అమలు చేయాలని ఎస్ఈసి నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే వాటికి సంబంధించిన బ్యాలెట్ పత్రాలు ఈ బ్యాలెట్ రూపంలో ఉంటుంది కాబట్టి బ్యాలెట్ బాక్సులు తెలంగాణలో మన రాష్ట్రంలో పూర్తిగా లేనందున గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా తెప్పించారు. అదేవిధంగా బ్యాలెట్ పత్రాలకు సంబంధించి టెండర్లు కూడా ఇచ్చారు. వాటికి సంబంధించిన పత్రాలు చేయబోతున్నారు. అదేవిధంగా అంటే మొదటి విడతలో ఇవి అయిపోగానే మళ్ళీ రెండో విడతలో కూడా మళ్ళీ పంచాయతీలకు సంబంధించిన ఎన్నికలు కూడా ఉంటాయి కాబట్టి మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు చూపుడు వేలుకు, ఆ తర్వాత మధ్య వేలుకు ఇంకు వేసే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసింది. నవంబర్ 11వ తేదీ వరకు మొత్తం 5 విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, అదేవిధంగా పంచాయతీ సర్పంచులు ఎన్నిక పూర్తి చేసి ఆ తర్వాత మండల పరిషత్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ల కోసం ప్రత్యేకంగా మరో నోటిఫికేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఈరోజు హైకోర్టులో విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులందరూ కూడా ఆ జీవో ఆధారంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్లు, దాని ఆధారంగా ఇచ్చినటువంటి ఎన్నికల నోటిఫికేషన్ వీటన్నిటిపైన కూడా స్టే ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మాత్రం అంతా కూడా శాస్త్రీయంగా చట్టబద్ధంగానే జరుగుతుంది కాబట్టి ఎలాంటి స్టే ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. హైకోర్టు ఈరోజు దానిపైన ఎలాంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయకుండా, ఎలాంటి స్పందించకుండానే రేపటికి వాయిదా వేసింది కాబట్టి యథావిధంగా రేపు షెడ్యూల్ ప్రకారమే ముందుకెళ్లాలని ఎస్ఈసి నిర్ణయించింది. రేపు దీనికి సంబంధించిన షెడ్యూల్ ప్రకటించారు. మొత్తం 5 విడతల్లో ఇదంతా కూడా జరిగే విధంగా చేశారు. రెండో విడతలో సంబంధించి ఈ నెల 13వ తేదీన అంటే 11వ తేదీన మొదటి విడత నామినేషన్స్ పూర్తి కాగానే 2 రోజులకు రెండో విడత 13వ తేదీ నుంచి మళ్ళీ దానికి సంబంధించి రెండో విడతగా నామినేషన్స్ కూడా ప్రారంభిస్తారు. 16వ తేదీ వరకు వాటి ప్రక్రియ కొనసాగి 27వ తేదీన వాటికి సంబంధించిన పోలింగ్ జరగనుంది. అయితే 2 జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు 2 విడతల్లో పూర్తి చేసినప్పటికీ ఫలితాలను మాత్రం పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తర్వాత నవంబర్ 11వ తేదీన వీటి ఫలితాలను వెల్లడించాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికీ ఇంకా కొంత సందిగ్ధత జీవో పైన కోర్టులో ఉన్నటువంటి విచారణ క్రమం రేపు కూడా ఉంటుంది కాబట్టి దీనిపైన ఏమైనా కోర్టు నిర్ణయం తీసుకుంటుందేమో ఒక సందిగ్ధత ఉంది. రేపు ప్రారంభించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ మాత్రం దానికి నామినేషన్లకు ముందుకెళ్లాలని భావిస్తుంది. ఎందుకంటే అయితే దీనికి సంబంధించి పార్టీ పరంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు పార్టీ గుర్తులపైన పోటీ చేయాల్సి ఉంటుంది, బీఫామ్లు ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకైతే రాజకీయ పార్టీలు దీనికి సంబంధించి ఇంకా పూర్తి కసరత్తు చేసినట్టే కనిపించట్లేదు. ఎందుకంటే ఇంకా ఒక సందిగ్ధమైన వాతావరణం, ఒక ఉత్కంఠ నెలకొంది. మొదట హౌస్ మోషన్ దాఖలైంది, ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లారు, ఆ తర్వాత ఇప్పుడు ఈరోజు విచారణ జరిగింది, మళ్ళీ రేపు జరగాల్సి ఉంది. కాబట్టి చట్టబద్ధత అంటే ఒకవేళ జీవో పైన ప్రతికూల నిర్ణయం తీసుకున్నట్లయితే అది రిజర్వేషన్ల పైన దానికి అనుగుణంగా ఆ మొత్తం నోటిఫికేషన్ పైన ఉంటుంది. కాబట్టి దీనిపైన రకరకాల రాజకీయ పార్టీలో కానీ స్థానిక ప్రజల్లో కానీ ఉన్నప్పటికీ ఎస్ఈసి మాత్రం చాలా స్పష్టంగా ఉంది. తమ షెడ్యూల్ ప్రకారమే ముందుకెళ్తామని పేర్కొంది. ఇప్పటికీ ఇచ్చినటువంటి అధికారులకు కూడా ఇప్పటికీ గత 2 రోజులుగా శిక్షణ ఇచ్చారు. ఎంపీడీఓలు, ఆర్డీఓలు వారందరికీ కూడా పోలింగ్ సిబ్బందికి వారందరికీ శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. రేపటి నుంచి మరింత పకడ్బందీగా అమలు చేయాలని ఎస్ఈసి అటు కలెక్టర్లను, ఎస్పీలను కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద రేపు మాత్రం ఉదయం 10 గంటలకు వీటికి సంబంధించిన రిటర్నింగ్ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో అంటే హైదరాబాద్, మేడ్చల్ జిల్లాలు మినహా మిగతా 31 జిల్లాల్లో కూడా దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. హైకోర్టులో వాదనల నేపథ్యంలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో బీసీ మంత్రులు సమావేశమయ్యారు. తాజా వివరాలు మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సుజాత, ఈవేళ స్థానిక సంస్థలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వం జీవో ఇచ్చిందో ఆ జీవో సంబంధించి హైకోర్టులో వాదనలు, ప్రతివాదనలు జరిగినాయి. ఈ వాదనలు, ప్రతివాదనల సందర్భంగా న్యాయస్థానంలో చోటు చేసుకున్న పరిణామాలను అన్నిటి కూడా పరిశీలించిన తర్వాత రేపు మధ్యాహ్నం 2:15 వాయిదా వేసింది. ఈ వాయిదా వేసిన తర్వాత బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, అదేవిధంగా ఇతర నాయకులందరూ కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు. కోర్టులో
పిటిషనర్లు వినిపించిన వాదనలు, అదేవిధంగా ప్రభుత్వం తరఫున సింఘ్వి వినిపించిన ప్రతివాదనలు, వాటి సారాంశాన్ని ఓవరాల్గా న్యాయస్థానము 3 ఎలా ఉండబోతుంది, రేపు కూడా ఇది విచారణ కొనసాగనున్నది కాబట్టి రేపు పరిస్థితి ఎలా ఉండబోతుంది తదితర అన్ని అంశాల మీద అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో చర్చించినట్టుగా మనకు సమాచారం ఉన్నది. అయితే మొత్తం మీద ఏదైతే జీవో 9ని కొట్టివేయాలి, స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్ కల్పన అనేది రాజ్యాంగ విరుద్ధము, 50% మించి సీలింగ్ని మించి ఉండదు కాబట్టి కొట్టివేయాలని చెప్పేసి పిటిషనర్లు వేశారు. ఆ పిటిషనర్లు సుదీర్ఘంగా తమ వాదనలు వినిపించినప్పటికీ కూడా ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేటు సింఘ్వి వినిపించిన వాదనలు బలంగా ఉన్నాయని అని పార్టీ భావిస్తుంది, అదేవిధంగా ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఇప్పటికే అన్ని రకాల అంటే కులగణన దగ్గర నుంచి అసెంబ్లీలో బిల్లులు పాస్ చేయడము, ఆ తర్వాత ఆర్డినెన్స్ ఇవ్వడము, వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని కోర్టు ఈ ఎన్నికలకు సంబంధించి అంటే ఇప్పటికే షెడ్యూల్ విడుదలయ్యి ఉన్నది, నోటిఫికేషన్ ఇచ్చి రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలు కానున్నది కాబట్టి దీనికి సంబంధించి స్టే ఇవ్వద్దని చెప్పేసి ప్రభుత్వం తరపు అడ్వకేటు చేసిన విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుని దీని మీద ఎలాంటి స్టే ఇవ్వకుండా రేపు మధ్యాహ్నం ఒక విచారణకు వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కానీ అటు పార్టీ కానీ కోర్టు నుంచి సానుకూల తీర్పు వస్తుందని చెప్పేసి ఒక ధీమాతో ఉన్నారు. బీసీ నాయకులంతా కూడా కోర్టు తమ వైపే ఉండాలి, మొదటి నుంచి కూడా ప్రతి అంశంలోనూ ఎక్కడా కూడా లోపాలు లేకుండా మేము ముందుకెళ్తున్నాం కాబట్టి కోర్టు కూడా అందుకు సహకరిస్తుందని చెప్పేసి భావిస్తున్నారు. ఆ మేరకు ముందుకు వెళ్లాలని కూడా నిర్ణయించారు. కోర్టు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు, అదేవిధంగా స్టే కూడా విధించలేదు కాబట్టి యథావిధిగా ఏదైతే ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిందో ఆ షెడ్యూల్ ప్రకారము రేపు నోటిఫికేషన్ ఇచ్చేసి ఎన్నికలకు పోయేదానికి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ ఆ మేరకు అందరు అధికారులతో కూడా సమావేశమై తగిన సూచనలు చేసినట్టుగా సమాచారం ఉన్నది. రేపు మొట్టమొదటి విడత అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు 2 విడతల్లో, అదేవిధంగా సర్పంచులకు సంబంధించి కూడా 2 విడతల్లో, మొత్తం 4 విడతల్లో నవంబర్ 11వ తేదీ వరకు ఈ ఎన్నికల ప్రక్రియ కొనసాగనున్నదని చెప్పి ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. అయితే మొట్టమొదటిసారిగా మొదటి విడతలో జడ్పీటీసీ ఎంపీటీసీలకు సంబంధించి మొదటి విడత రేపు నోటిఫికేషన్ విడుదల చేసి రేపు ఎల్లుండి ఆ తర్వాత అంటే మొత్తం 3 రోజుల పాటు ఈ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 292 జడ్పీటీసీలు, అదేవిధంగా 2963 ఎంపీటీసీలకు సంబంధించి రేపు మొదటి విడత నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో పార్టీ పరంగా కూడా అప్రమత్తమైంది అని చెప్పవచ్చును. ఎందుకంటే ఇప్పటికే జిల్లా పరిషత్లకు సంబంధించి ఆయా ఉమ్మడి జిల్లాల మంత్రులు కసరత్తు చేశారు. ఆయా జడ్పీటీసీలకు సంబంధించి ఒక్కో జడ్పీటీసీ స్థానం నుంచి 3 లెక్కన పేర్లతో జాబితాలు సిద్ధం చేసి ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడికి నివేదించున్నారు. మొదటి విడతకు సంబంధించి వీలైనంత త్వరగా అభ్యర్థులను పీసీసీ ఖరారు చేయాల్సింది. దీనికి సంబంధించి ఉన్నత స్థాయిలో ముఖ్యమంత్రి తర్వాత రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఇతర సీనియర్ మంత్రులు కూర్చొని ఈ అభ్యర్థులకు సంబంధించి తుది నిర్ణయం తీసుకోవాల్సింది. కేవలం 3 రోజులే ఉన్నది కాబట్టి ఈ 3 రోజుల్లోనే అభ్యర్థుల ఎంపిక పూర్తి చేసి నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యేటట్టుగా చూడాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే మొత్తం 10 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఆ 10 ఉమ్మడి జిల్లాలకు ఎవరైతే ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారో ఆ మంత్రులంతా కూడా ఆయా ఆ జిల్లాలకు సంబంధించిన మంత్రులు, అదేవిధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో, ఇతర సీనియర్ నాయకులతో, డీసీసీ అధ్యక్షులతో సమావేశమయ్యి ప్రతి జడ్పీటీసీ స్థానానికి 3 లెక్కన ఇప్పటికే జాబితా సిద్ధం చేసి పీసీసీకి అందజేశారు. ఇంకా 2-3 జిల్లాలకు సంబంధించి జాబితాలు పీసీసీకి చేరనట్టున్నా అవి కూడా ఈ రాత్రికి ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కోర్టులో 8వ తేదీన ఈవేళ కోర్టులో ఎలాంటి నిర్ణయం వస్తుందనే కొంత సందిగ్ధావస్థగా ఉత్కంఠగా ఉండింది. కానీ కోర్టు ఎలాంటి స్టే విధించలేదు కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టుగానే వీళ్ళు భావిస్తున్నారు. ఆ మేరకే ముందుకెళ్లాలని నిర్ణయించారు. కాబట్టి ఇప్పటికే ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన మంత్రులు ఇచ్చిన ఆ జాబితాలను మొత్తం కూడా స్క్రీనింగ్ చేసి దాంట్లో ఎవరు గెలుపు గుర్రాలు ఉన్నారో వాళ్ళకే జెడ్పీటీసీ టికెట్లు
ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. రేపు కూడా ఈ విచారణ కొనసాగనుండడంతో ఈవేళ రాత్రి కానీ రేపు కానీ కూర్చొని ఆ జెడ్పీటీసీలకు మొదటి విడతలో ఎవరైతే 292 జిల్లా పరిషత్కు సంబంధించిన అభ్యర్థులు ఖరారు చేయాలో వాటికి సంబంధించి రేపు ఖరారు చేసే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం కోర్టులో విచారణ కొనసాగి ఆ తర్వాత కోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తుందో చూసిన తర్వాత ఒకవేళ కూడా కోర్టు వీళ్ళు ఏదైతే సానుకూలంగా స్పందిస్తారు, ఎన్నికలకు వెళ్ళడానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదని చెప్పి ధీమాతో ఉన్నారో, ఒకవేళ రేపు విచారణ పూర్తి అయిన తర్వాత రేపు కోర్టు కూడా ఒక నిర్ణయం తీసుకొని తన నిర్ణయాన్ని కూడా ప్రకటించినట్లయితే కూడా దానికి కూడా సిద్ధంగా ఉండాలన్న భావంతో పార్టీ ముందుకెళ్తుంది. ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులందరూ కూడా సమావేశమై దీనికి ఏ విధంగా ముందుకెళ్లాలనే కోణంలో చర్చించే అవకాశం ఉన్నది. మరొకవైపు ఇప్పటికే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో సమావేశమయ్యారు కాబట్టి ఈ సమావేశంలో ఈ కోర్టు నుంచి ఎలాంటి నిర్ణయం ఉండొచ్చు అని చెప్పేసి వీళ్ళకున్న అనుమానాలన్నీ కూడా అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో చర్చించినట్టుగా సమాచారం ఉన్నది. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కూడా ప్రభుత్వానికి అనుకూలంగానే ఉంటుంది, ఇది అన్ని రకాల చర్యలు తీసుకొని ముందుకెళ్తున్నందువల్ల ఏదైతే అసెంబ్లీలో ఏకగ్రీవంగా అన్ని పార్టీలు మద్దతుతో బిల్లు పాస్ చేసి ఆ బిల్లు ఆమోదానికి పంపించారో అది ఎక్కడ ఆగిందనేది అందరికీ తెలిసిన విషయమే. బీజేపీ వాళ్ళు కేంద్రంలో దీన్ని ఈ బిల్లుకు ఆమోదం తెలపకుండా ఉన్నారు కాబట్టి మనం ముందుకు పోలేకపోతున్నాము. అన్ని రకాల చర్యలు తీసుకున్నాం కాబట్టి ఏదైతే మనం జీవో ఇచ్చినామో ఆ జీవోకు అనుకూలంగానే కోర్టు నిర్ణయం ఉంటుందని చెప్పేసి ఆశాభావంతో ఉన్నారు. ఒకవేళ ప్రభుత్వం తరపున వినిపించే వాదనలు కానీ అదేవిధంగా చాలామంది అట్లా పీసీ సంఘాలు కావచ్చు లేకుంటే బీసీ నాయకులు కావచ్చు చాలామంది కూడా ఇదే కేసులో ఇంప్లీడ్ అయ్యారు. వాళ్ళు కూడా తమ వాదనలు వినిపించే అవకాశం ఉంది. అన్ని వాదనలు వినిన తర్వాత పిటిషనర్ల తరపున అదేవిధంగా ప్రతివాదుల తరపున ప్రభుత్వం తరపున అన్ని వాదనలు వినిన తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలన్నది కోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. అయితే కోర్టు వెలువరించే నిర్ణయం ఒకవేళ కూడా ప్రభుత్వానికి అనుకూలంగా లేకపోతే ఏ విధంగా ముందుకెళ్లాలి ఇప్పటికే సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించినట్టుగా తెలుస్తుంది. మరొకసారి ఈరోజు ఉదయం నుంచి కూడా జరిగిన పరిణామాలు కోర్టులో పిటిషనర్లు వినిపించిన వాదనలు అదేవిధంగా ఇక్కడ సింఘ్వి వినిపించిన వాదనలు వీటన్ని కూడా బేరీజ్ వేసుకొని కోర్టు ఏ విధంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉండదనే ఒక యోచనతో ఆ దిశలో చర్చ కూడా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఒకవేళ ప్రతికూలమైన నిర్ణయం కూడా వెలువడినట్లయితే తదుపరిగా సుప్రీంకోర్టుకు వెళ్లాలన్నా లేకపోతే ఇంకా పార్టీ పరంగా మిగిలిన రిజర్వేషన్ ఇచ్చి ముందుకు వెళ్లాలన్నా అన్న దాని మీద ఒక స్పష్టత అయితే లేదు. కాకపోతే ప్లాన్ ఏ సక్సెస్ కానప్పుడు ప్లాన్ బి ప్లాన్ సి అమలు చేసేదానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ముఖ్యమంత్రి దగ్గర పిసిసి అధ్యక్షుడు కానీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కానీ మిగిలిన సీనియర్ మంత్రులు కానీ చర్చించినప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ కల్పన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదు, ఎంతవరకైనా పోరాటం చేయాలి, దీని ఎంతవరకైనా ముందుకెళ్లాలని చెప్పేసి ఒక కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి ఉన్నట్టుగా తెలుస్తుంది. అదే దిశలో రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు మిగిలిన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా అదే దిశలో ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్టీ పరంగా రిజర్వేషన్ కల్పించి ముందుకు వెళ్తే కూడా కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉండదనే ఒకే ఒక అభిప్రాయం ఉన్నది. ఒకవేళ సుప్రీంకోర్టుకు పోయినప్పటికి కూడా సుప్రీంకోర్టులో కూడా ప్రభుత్వానికి అనుకూలంగా లేని పక్షంలో అప్పుడు ఎన్నికలకు పార్టీ పరంగా మిగిలిన 50% ఏదైతే సీలింగ్ ఉందో అంతవరకు 23% బీసీలకు రాజ్యాంగబద్ధంగా ఏదుందో దాన్ని అమలు చేస్తారో మిగిలిన 19% రిజర్వేషన్ సంబంధించి పార్టీ పరంగా ఇచ్చి ముందుకెళ్లాలనుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో కూడా ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా వాతావరణం ఉన్నది. ఇప్పట్లో ఎన్నికలు జరపడం వల్ల 90% దాదాపు 80 నుంచి 90% స్థానాలు పార్టీ పరంగా కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఇప్పటికే సర్వేల ద్వారా కానీ వివిధ మార్గాల ద్వారా కానీ క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను రాజకీయ పరిస్థితులన్నిటి కూడా వేసుకున్నట్టుగా సమాచారం ఉన్నది. ఆ అంచనా ప్రకారము అధికార పార్టీకి సానుకూలంగా వాతావరణం ఉన్నది. మిగిలిన ప్రతిపక్షాలైన బీఆర్ఎస్ కానీ బీజేపీకి సంబంధించి కానీ వాళ్లకు ప్రస్తుత పరిస్థితుల్లో అనుకూలమైన లేదు కాబట్టి 80 నుంచి 90% స్థానాలు అధికార పార్టీకి కైవసమవుతాయనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వానికి అనుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎన్నికలు కొనసాగించాలి. అదే సమయంలో బీసీలకు ఏదైతే 42% రిజర్వేషన్ ఉండదో ఆ రిజర్వేషన్ కూడా అమలయ్యేటట్టుగా చొరవ
చొరవ చూపాలన్న ఆలోచనతో ముందుకు పోతుంది. అయితే ఎక్కడైనా కానీ ఒకవేళ న్యాయపరంగా ఏదైనా చిక్కులు వచ్చి ఒకవేళ 42% రిజర్వేషన్ అమలు చేసేదానికి అవకాశం లేకుండా పోయినట్లయితే అప్పుడు ప్లాన్ సి కింద పార్టీ పరంగా మిగిలిన 19% రిజర్వేషన్ కల్పించి ముందుకు వెళ్ళేదానికి కూడా వెనుకాడకూడదన్న ఆలోచనతో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాకపోతే స్టెప్ బై స్టెప్ అట్లా న్యాయస్థానాలు ఏ విధంగా ముందుకెళ్తాయి అవన్నీ చూసుకున్న న్యాయస్థానం నిర్ణయం చూసుకున్న తర్వాతనే తదుపరి స్టెప్ వేయాలని ఆలోచనలో ప్రభుత్వం కానీ ఇట్లా రాష్ట్ర నాయకత్వం కానీ ఉంది. అధికార పార్టీ మాత్రము పూర్తి స్థాయిలో ఏదైతే మొదటి నుంచి దాదాపు సంవత్సరంన్నర నుంచి కొనసాగుతున్న బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించేదానికి సంవత్సరంన్నర నుంచి కొనసాగుతున్న కసరత్తు ఎక్కడ కూడా లోపం లేకుండా చూసుకుని ముందుకు పోతున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు కానీ అట్లా పార్టీ పరంగా కానీ చెప్తున్నారు. కాబట్టి ఎక్కడా కూడా న్యాయస్థానాల్లో కూడా చిక్కులు రావని ఒక భావనతో ఉన్నారు. ఆ భావన వాళ్ళు ఏదైతే ధీమా వ్యక్తం చేశారో అందులో ఏదన్నా తేడా వచ్చి కోర్టుకు నిర్ణయం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే కూడా అప్పుడు ఏం చేయాలన్న ఆలోచనతో అట్లా ఒక పార్టీ పరంగా కానీ ప్రభుత్వ పరంగా కానీ కూర్చొని చర్చించిన తర్వాత ఈ 42% రిజర్వేషన్ అమలు విషయంలో ఏ విధంగా ముందుకెళ్లాలని నిర్ణయం తీసుకొని ముందుకెళ్లేదానికి అవకాశం ఉండదు. ఓటు స్టూడియో. ధన్యవాదాలు తిరుపాల్. తమ రాజకీయ అవసరాల కోసం బీసీలను కాంగ్రెస్ బలి పశువులను చేయొద్దని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బీసీ రిజర్వేషన్లకు చట్టబద్దత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తమ రాజకీయం కోసమే హైకోర్టు దగ్గర హంగామా చేస్తున్నారని ఆరోపించారు. బీసీలకు చట్టబద్దంగా 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్నదే బీఆర్ఎస్ డిమాండ్ అన్న ఆయన రాష్ట్రపతి వద్ద బిల్లును ఆమోదింపజేస్తామంటేనే అసెంబ్లీలో మద్దతిచ్చామని శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు. అంటే కేవలం ఈ రాష్ట్రాన్ని మీ దేశ రాజకీయాల గురించి ఒక ప్రయోగశాలగా మార్చి బీసీలను పిచ్చోలం చేయాలని ఇలా ఒకరికొరు కొట్టుకోవాలి తన్నుకోవాలని చెప్పి ఆర్థికంగా దివాలా తీయాలని చెప్పి ఒక మహారాష్ట్ర ఎలక్షన్ గురించేమో కులగణన మహారాష్ట్రలో పోయి కులగణన చేసిన చూసినామని చెప్పడానికి ఇప్పుడు బీహార్ ఎలక్షన్ గురించి ఇప్పుడు ఈ జివో అంటే మీ దేశ రాజకీయాల గురించి తెలంగాణ బీసీలను బలిపశం చేయడానికి మీరు ఉపయోగించుకుంటా ఉన్నారు. సుప్రీంకోర్టు దగ్గర అడావుడి, హైకోర్టు దగ్గర అడావుడి, మొత్తం వీళ్ళని చూసి జడ్జిమెంట్ ఇచ్చేటట్లు వీళ్ళే వినిపించేటట్లు వీళ్ళు లేకపోతే అడ్వకేట్లు ఎవరు మాట్లాడినట్లు ఇది ఎక్కడ కూడా జరగలే అట్లా. కనుక దయచేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మాకు కావాల్సింది చట్టబద్ధంగానే ఇవ్వండి. ఒకవేళ కోర్టులో ఏదైనా జరిగితే మీదే బాధ్యత. 42% రిజర్వేషన్ ఇస్తే మాకన్నా సంతోషపడే ఎవరు లేరు. బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా పడిన నేపథ్యంలో షెడ్యూల్ ప్రకారమే రేపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. మొదటి విడత ఎంపీటీసీ, జడ్పీటీసీ నోటిఫికేషన్ను ఎన్నికల సంఘం రేపు విడుదల చేయనుంది. ఉదయం 10:30 గంటల నుంచి నామినేషన్ల స్వీకరణ చేపట్టనుంది. మొదటి విడత నామినేషన్లను రేపటి నుంచి ఈ నెల 11 వరకు స్వీకరించనున్నారు. మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2963 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మధ్య నెలకొన్న వివాదం ముగిసింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, కవంపల్లి సత్యనారాయణ, శివసేనారెడ్డి, సంపత్ కుమార్, అనిల్, వినయ్ కుమార్ తదితరులు సయోధ్య కుదిర్చారు. పార్టీ కోసం ఒక మెట్టు దిగడానికి సిద్దమని అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. తానెప్పుడూ పార్టీ లైన్ దాటలేదని తెలిపారు. తాను అనకపోయినా పత్రికల్లో వచ్చిన దాని ప్రకారం లక్ష్మణ్ కుమార్ బాధపడినందున ఆయనకి క్షమాపణలు చెబుతున్నట్లు పొన్నం తెలిపారు. కరీంనగర్లో మాదిగ సామాజిక వర్గంతో కలిసి పెరిగినట్లు ఆయన వివరించారు. ఎలాంటి అపోహలు ఉండొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ వివరించారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కుల సంఘాలకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఇలా జరిగిన సంఘటన మా కుటుంబ సమస్య. ఇది మేము తెలుసుకున్నాం. యావత్ మాదిగ సమాజానికి పొన్నం ప్రభాకర్ గారు క్షమాపణ చెప్పినారు కాబట్టి ఈ సమస్య ఇంతటితో ముగింపు చేయాలని నేను కూడా మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సామాజిక న్యాయానికి ఛాంపియన్ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను గాని, గౌరవ మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు గాని ఎటువంటి దురుద్దేశాలు మాకు పార్టీకి సంక్షేమం తప్ప ఇంకొకటి లేదు. జరిగినటువంటి ఒక అపోహ వాటన్నిటి పట్ల నేను ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటకు నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఆ అపోహ ఉండద్దు అనేటువంటి మాట నేను మరొకసారి ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏది ఏమైనా కూడా మా సహచర ఒక బీసీ బిడ్డగా
మా ప్రభాకర్ అన్న మా జిల్లాకు సంబంధించినటువంటి మంత్రిగా వారు మేము గౌరవించుకుంటాం. వారు ఏదైతే జరిగినటువంటి సందర్భాన్ని మాటను నేను క్షమాపణ కోరుతున్నటువంటి అంశం లోపల యావత్తు నా తెలంగాణ ఉన్నటువంటి ప్రజలకు మా మాదిగ జాతి వర్గాలకు కూడా నేను మనస్ఫూర్తిగా నేను నమస్కరించి మనవి చేస్తున్నా. ఈ ఇష్యూ ఇంతటితో సమసిపోవాలని మీ బిడ్డగా నేను కోరుతున్నా. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి ఫైబర్ నెట్వర్క్ ను తీసుకువెళ్లడంలో రాష్ట్ర ప్రభుత్వం విజయవంతమైందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తద్వారా గ్రామీణ ప్రజలకు ఈ గవర్నెన్స్, విద్య, వైద్యం, డిజిటల్ సేవలు మరింత అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ లో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. తెలంగాణలో భారత్ నెట్ అమలు చేయడానికి రైట్ టు వే, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను పటిష్టం చేయడంపై ప్రభుత్వం నిబద్దతతో కృషి చేస్తుందని వివరించారు. అనంతరం మాట్లాడిన కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా టీ ఫైబర్ గ్రామాలను జాతీయ మోడల్గా పేర్కొన్నారు. టీ ఫైబర్ మోడల్ను దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేయాలని మిగిలిన రాష్ట్రాల మంత్రులను కేంద్ర మంత్రి కోరారు. ఈ అంతర్జాతీయ కాన్ఫరెన్స్లో ప్రత్యేకించి మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి గత 2 సంవత్సరాల నుంచి టీ ఫైబర్ చేస్తా ఉన్న ప్రగతిని ఒక రోల్ మోడల్గా తీసుకోవాలని ఇతర రాష్ట్రాలను ఉద్దేశించి కూడా మాట్లాడటం జరిగింది. ప్రత్యేకంగా మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇతర రాష్ట్రాలను కూడా అదే విధంగా ముందుకు పోవాలని సూచించడం, దాన్ని కూడా మీరందరూ కూడా దిక్సూచిగా చూడాలని చెప్పటం, టీ ఫైబర్ సాధించిన విజయాలకు సంబంధించిన అంశం ప్రస్తావన చేయడం అనేది మాకు చాలా సంతోషం కలిగించింది. ప్రత్యేకంగా వారు ఎంకరేజ్ చేయాలని, వారు ప్రోత్సాహం చేయాలని మేము ఈ మీటింగ్లో వారిని కోరటం జరిగింది. పత్తి కొనుగోళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం లేదన్న వ్యాఖ్యలు అవాస్తవమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసిన మంత్రి ప్రభుత్వం చూపిన చొరవ వల్లే జిన్నింగ్ మిల్లుల యజమానులు టెండర్లలో పాల్గొనేందుకు ముందుకు వచ్చారని తెలిపారు. పత్తి కొనుగోళ్లపై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాష్ట్ర రైతుల తరపున తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం తరపున ఇప్పటికే 3 సార్లు సీసీఐ ప్రతినిధులతో చర్చలు జరిపామని గుర్తు చేశారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. కొత్త నిబంధనలు రూపొందించే ముందు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నట్లయితే ఇలాంటి ప్రతిష్టంభన వచ్చేది కాదని తుమ్మల స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఎంఐఎం అక్కడికి వెళ్లి పోటీ చేస్తుందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మాత్రం ఎందుకు పోటీ చేయడం లేదని బీజేపీ ప్రశ్నించింది. డిసెంబర్లో జరగబోయే బల్దియా ఎన్నికల్లో ఎంఐఎం పార్టీకి మేయర్ పదవి ఇవ్వడమే ఈ ఒప్పందం వెనుక అసలు కారణమని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ఎంఐఎంల మధ్య లోపాయికారిక ఒప్పందం జరిగి జూబ్లీహిల్స్లో ఎంఐఎం సూచించిన వ్యక్తినే కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టబోతున్నారని జోస్యన్ చెప్పారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలంటే 10 ఏళ్లు అధికారంలో ఉండి జూబ్లీహిల్స్ రూపురేఖల్ని మార్చలేనటువంటి బీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే దయించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని ఆశీర్వదించమని నేను మీ ద్వారా జూబ్లీహిల్స్ ఓటర్ మహాశైలకి సవినయంగా అప్పీల్ చేస్తాను. జూబ్లీహిల్స్ లో మీరు పూడ్చిన గుంతలెన్ని, మీరు తీసిన నాలాలెన్ని, కొత్తగా వచ్చిన డబుల్ బెడ్రూమ్లెన్ని, కొత్తగా పెంచిన పెన్షన్ ఎంత, ఒకసారి లెక్క చెప్పురు అంతే. కాంగ్రెస్ ఎంఐఎం కలిసి భాగ్యనగరాన్ని ఏం చేయబోతున్నాయనేది ఒకసారి ఆలోచించుండ్రి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం గిట మేయర్ అయితే బైన్సాకి భాగ్యనగరానికి తేడా లేకుండా పోతుంది. బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపిక ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక నేపథ్యంలో ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ ప్రక్రియలో భాగంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం త్రిసభ్య కమిటీని ఇటీవల నియమించింది. ఈ కమిటీ ముఖ్య నాయకులు, పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను సేకరించేందుకు ప్రత్యేకంగా చర్చలు జరిపింది. ఈ కమిటీలో మాజీ ఎమ్మెల్యే ఎం ధర్మారావు, మాజీ ఎంపీ పోతుగంటి రాములు, సీనియర్ నేత అడ్వకేట్ కోమల ఆంజనేయులు ఉన్నారు. ఈ కమిటీ తన నివేదికను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుకి సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా రామచంద్రరావు ముఖ్య నాయకులతో ఈ నెల 10న సమావేశమై అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రాజకీయ ప్రచార ప్రకటనల కోసం మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ సెంటర్ ఎంసీఎంసీ అనుమతి తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి జేహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ స్పష్టం చేశారు. ఈ మేరకు జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఎంసీఎంసీ మీడియా కేంద్రాన్ని కర్ణన్ లాంఛనంగా ప్రారంభించారు. ఎలక్ట్రానిక్ మీడియా,
లోకల్ కేబుల్, సోషల్ మీడియా, ఈ పేపర్, రేడియో, ఇతర ఆన్లైన్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల్లో ప్రకటనలకి షెడ్యూల్ విడుదల నుంచే ఎంసీఎంసీ కమిటీ ద్వారా అనుమతి తీసుకోవాలని కర్ణన్ సూచించారు. ప్రింట్ మీడియాలో ప్రకటనలకు సంబంధించి పోలింగ్ ముందు రోజు, పోలింగ్ రోజు ప్రచార ప్రకటనల కోసం మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ సెంటర్, ఎంసీఎంసీ అనుమతి తప్పనిసరి అన్నారు. రాజకీయ పార్టీలు, పోటీలో ఉన్న అభ్యర్థులు, ఏజెంట్ల ప్రకటనల కోసం ఎంసీఎంసీకి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. తప్పనిసరిగా ఎన్నికల ప్రవర్తన నియమావళి పాటించాలని కర్ణన్ సూచించారు. పచ్చని పొలాల మధ్య ఊహించని ప్రమాదం జరిగింది. కోనసీమ జిల్లాలోని ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 6 సజీవ దహనమయ్యారు. విస్ఫోటనంలో మరికొందరు తీవ్రంగా గాయపడగా వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతుల్లో బాణాసంచా పరిశ్రమ యజమానితో పాటు 4 మహిళలు ఉన్నట్లు గుర్తించారు. భారీ పేలుడు దాటికి షెడ్డు గోడ కుప్పకూలిపడగా శిథిలాల కింద మరికొందరు ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. సత్యబాబు గారు ఉన్నారా? సత్యబాబు గారు మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన 3 శాస్త్రవేత్తలకు ఈ ఏడాది రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి వరించింది. సుసుము కిటగావా, రిచర్డ్ రాబ్సన్, ఉమర్ యాగి ఈ పురస్కారం దక్కించుకున్నారు. కొత్త రకం పరమాణు నిర్మాణాన్ని వీరు అభివృద్ధి చేశారు. ఈ 3 శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణల తర్వాత విభిన్నమైన, క్రియాత్మకమైన మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్స్ ను పరిశోధకులు సృష్టించారు. మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ల అభివృద్ధి సమాజంలోని పలు సవాళ్లను పరిష్కరించడానికి రసాయన శాస్త్రవేత్తలకు కొత్త అవకాశాలను అందించింది. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలో సెమీ కండక్టర్ల తయారీకి అవసరమైన విషపూరిత వాయువులను అదుపులో ఉంచడానికి ఎంఓఎఫ్ పదార్థాలను ఉపయోగిస్తున్నారు. ఫ్యాక్టరీలు, విద్యుత్ కేంద్రాల నుంచి కార్బన్ డయాక్సైడ్ను సంగ్రహించి గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి అనేక కంపెనీలు ఎంఓఎఫ్ పదార్థాలను పరీక్షిస్తున్నాయి. ఈ 3 శాస్త్రవేత్తల ఆవిష్కరణలు పర్యావరణ పరిరక్షణ పరిశ్రమలలో సురక్షితమైన, సమర్థవంతమైన పరిష్కారాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్లు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని, 21వ శతాబ్దపు పదార్థంగా ఉంటాయని కొంతమంది పరిశోధకులు విశ్వసిస్తున్నారు. ఆల్ఫ్రెడ్ నోబెల్ వర్ధంతి రోజైన డిసెంబర్ 10న విజేతలకు అవార్డులను అందజేస్తారు.